రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని మోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా యాలల మండల దేవనూర్ గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ మరియు శివాజీ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే జయంతిని పురస్కరించుకుని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరులో జరిగిన వేడుకల్లో భాగంగా ఓల్డ్ తాండూర్, అంబేద్కర్ పార్క్, బస్టాండ్, రాజీవ్ కాలనీలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి బషీరాబాద్, మైల్వార్, మల్కన్గిరి గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విగ్రహాలను ఆవిష్కరించుకున్నాము అనేది కాకుండా ఏదైతే ఉత్సాహం మీరు చూపించి విగ్రహాలు కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చి తీసుకొని ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మీరు వీటిని ఆవిష్కరించుకున్నారో, ఆ విగ్రహాలను మరి మీరు చూసినప్పుడల్లా వాళ్ళ ఆశయాలను సాధించాలనే ఒక పట్టుదల, ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా ఇక్కడున్న యువత అందరూ కూడా చాలా యాక్టివ్ యువత. నాకు మరి ఎప్పటి నుంచో మీరందరితో నాతో పాటు ఉన్న వాళ్ళే, నేను మీ అందరితో అదే తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ విగ్రహాలను, ఆ మహనీయులను చూసినప్పుడు వాళ్ళ ఆశయాలను సాధించే దిశలో ఆ పట్టుదల మీలో ఉండాలని చెప్పి నేను మీ అందరితో కోరుతూ, మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, మరి వీళ్ళిద్దరూ కూడా భారతదేశ చరిత్రను తిరగరాసిన వాళ్ళు. మరి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు కూడా फोटो फोटो जरा दूर हटा समझा అన్న జర దూరం జరిగి ఎంతకు ఇక్కడ చిన్న ఫోటో వస్తున్నా మళ్ళీ జై రైతన్న జై రైతన్న జై తెలంగాణ. ఈ సందర్భంగా మరి ఇక్కడ తాండూరు పట్టణంలో అంబేద్కర్ చౌక్ దగ్గర మరి అన్ని సంఘాల నాయకులు కలిసి ఇక్కడ ఆయన జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ముందుగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్టయితే ఈ రోజు గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలకు యువత, పెద్దలు, ఊరూరు అంతా కలిసి కూడా ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటా ఉన్నారు. మరి మీరు గుర్తుంచుకుంటే దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా, ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి మేము ఇప్పించడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మేము ఆ రోజు ఆలోచించిన దానివల్లనే అని చెప్పి కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి నేను ఇప్పుడే వివిధ గ్రామాలను సందర్శిస్తూ వివిధ గ్రామాల దగ్గర చూసినట్టయితే మరి ఒక పండగ వాతావరణం ఈరోజు చూస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఆ మహనీయుడు మన రాజ్యాంగం రూపొందించింది కాబట్టి మనకి ఈరోజు జరిగింది. ఈరోజు చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి సమానత్వాన్ని కల్పించిన వ్యక్తే మన అంబేద్కర్ గారు. ఈ రోజు గతంతో పోలిస్తే మరి ఈరోజు
ప్రతి కులంల నుంచి ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడే హక్కు ఈరోజు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన యువత పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని మరి ఆయన ఆశయాలను సాధించే దిశలో మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒక్కడిగా నన్ను భావించినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన కోసం టైం ఇచ్చి మాట్లాడడం చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.